హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ ఏంటంటే కిచెన్లో దేవుడు సెల్ఫ్ల గురించి ఈ వీడియో అయితే తీశానండి. కొత్తగా ఎవరైనా ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా కొత్తింట్లో కిచెన్లో సింక్ పక్కన దేవుడికి సెల్ఫ్లు అయితే పెట్టించుకున్నామండి. సపరేట్గా పూజ గది అయితే రాలేదు, ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ కాబట్టి. చూడండి, కిచెన్లో సింక్ పక్కన ఇలా ప్లేస్ ఉంటే 4 సెల్ఫ్లు అయితే పెట్టించాను. సింక్కు సెల్ఫ్లకి మధ్యలో థర్మాకోల్ అయితే పెట్టామండి, కొంచెం గ్యాప్ ఉండాలని. సింక్ పక్కన అడ్డంగా బండ కూడా వస్తుంది, కడిగిన వాటరు చిత్తకుండా పక్కనే బండ కూడా వస్తుందండి. చూడండి, మధ్యలో ఇలా థర్మాకోల్ షీట్ అయితే పెట్టాము. ఇంకా సెల్ఫ్లు అయితే 4 సెల్ఫ్లు అయితే పెట్టించుకున్నాను. ఫస్ట్ సెల్ఫ్లో అయితే దేవుని ఫోటోలు పెట్టుకోవచ్చు. మిగతా సెల్ఫ్లలో పూజకు సంబంధించిన సామాన్లు, అలాగే కూరాడు కుండ, దేవుడు కుండ ఇవన్నీ పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా 4 సెల్ఫ్లు అయితే పెట్టించుకున్నానండి. చూడండి, సెల్ఫ్లు అయితే ఈ విధంగా పెట్టారు. సింగిల్ బెడ్రూమ్ కదా అండి, ప్లస్ అయితే ఎక్కువ లేదు. సింక్ పక్కన ఇలా కొంచెం ప్లస్ ఉంటే ఈ విధంగా పెట్టించుకున్నాను. ఈ సెల్ఫ్లు కట్టి ఒక 3-4 డేస్ అవుతుంది. ఈరోజైతే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు మేస్త్రి. చూడండి, ఫస్ట్ వాటర్ అయితే కొడుతున్నాడు. వాటర్ కొట్టిన తర్వాత సిమెంట్ను పల్చగా కలిపి సిమెంట్ వేస్తారు. తర్వాత ఇసుక సిమెంట్ కలిపి ప్లాస్టింగ్ అయితే చేస్తారండి. ప్లాస్టింగ్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుందండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఇంటికి పెట్టించుకున్న గేటు డిజైను, గేటు వెయిట్, గేటుకైన ఖర్చు ఫుల్ వీడియో అయితే పెట్టానండి. చూడండి వాళ్ళు ఉంటే చూడండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుందండి. చూడండి, ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు మేస్త్రి. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ అయితే పూర్తయింది, నీట్గా వచ్చింది ప్లాస్టింగ్ అయితే. దీనిపైన ఒక రోజు తర్వాత మళ్ళీ దుబారా చేస్తారంట, అప్పుడు ఇంకా నీట్గా అవుతుందంట. దుబారా చేసిన తర్వాత లప్పం పెట్టేసి పెయింట్ వేస్తే సూపర్గా కనిపిస్తుందండి. థర్మాకోల్ షీట్ అయితే మధ్యలో అలానే ఉంచేశారు, పక్కన ఉన్నదైతే తీసేశారు. చూడండి కనిపిస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. వెళ్ళొస్తానండి, బాయ్.